ఆల్రెడీ మేమంతా జాబ్ చేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 20 లక్షల జాబుల్లో చేస్తానే ఉంటాం. మరి ఇంకా అలాంటప్పుడు నిరుద్యోగ భృతి ఎందుకు? ఆల్రెడీ నేను ఇన్ఫోసిస్ లో చేస్తున్నాను. నిన్నగాక మొన్న మా బుడ్డోడికి మా వాడు 4వ తరగతి అయినా కానీ వాడికి టెక్ మహీంద్రా వాళ్ళు ముందే అపాయింట్మెంట్ తీసుకున్నారు. మా అమ్మమ్మ గారికి అయితే ఐసీయూలో ఉంది, ఆమెకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఆమె ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ ఐసీయూలో ఉంది, చేస్తా ఉంది. నాకు తెలిసి మా ఊర్లో దగ్గర ఒక్కొక్క ఇంట్లో 5 ఉన్న 5గురికి కూడా అందరూ సాఫ్ట్వేర్లే. 20 లక్షలు అన్నారు, 40 లక్షల జాబులు వచ్చాయి. ఇంకా 40 లక్షలు ఇచ్చేటట్టే ఉంది ఈ గవర్నమెంట్. ఇంకా అలాంటప్పుడు నిరుద్యోగ భృతి ఎందుకండి? బాగుందంటారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆయన పరిపాలనకేనండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఇచ్చే హామీలకి ఎప్పుడు కొదువు ఉండదు. కాకపోతే ఇంప్లిమెంటేషన్ కి వచ్చేలకనే ఆలోచించుకోవాలి తప్ప హామీలకి ఎప్పుడు కొదువు ఉండదండి. ఏమేమి కంపెనీలు వచ్చినాయి సార్? మాకు తెలిసి మా తిరువురులోనైతే 5 వచ్చినాయండి. ఇక్కడ మరలకొండ రోడ్ లో ఇన్ఫోసిస్ అని ఒకటి పెట్టారు, ముత్తగూడెంకెళ్ళి ఒకటేమో IBM పెట్టారు, అటు లక్ష్మీపురం ఆ చివరినేమో టెక్ మహీంద్రా వచ్చింది. చెప్పండి సార్. నిజమేనండి. వచ్చి మా తిరువురు అండి, మీకు తిరువురులోనే కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఏ కంపెనీలు ఉన్నాయో. ఐటీని డెవలప్ చేస్తున్నారు అనమాట. అయితే మరి అంతేగండి, ఐటీ అంటేనే బాబు, బాబు అంటేనే ఐటీ అండి. సత్యనారాయణని తయారు చేసిందే బాబు గారు, అంతకు మించింది ఇంకేముంది? అలాంటి వాళ్ళని అందరిలో తయారు చేయడం కోసమే కదా ఇప్పుడు 40 లక్షల ఉద్యోగాలు ఇప్పించేది.